పిల్ల ఐ లవ్ యూ చెప్పగానే మీ జాతకం ఏదో పీక్స్కి వెళ్ళిపోయినట్లుగా లైఫ్లో ఎప్పుడు డ్యాన్స్ వేయని ఒక వ్యక్తి రోడ్లెంబడి మరి డ్యాన్స్ వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత ఆనందంలో ఉప్పొంగిపోయారో అర్థమవుతుంది. దాని గురించి మీరు చెప్పండి. ఆ పిల్ల ఎంతగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు అలా డ్యాన్స్ వేయగలిగారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆఫీస్లో మనము కొలీగ్స్తో మనం బేసిక్లీ పరిచయాలు పెంచుకొని ఇట్లా పులిహోరలు కలపడం సర్వసాధారణం. యా, కానీ నేను డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మేనేజర్కే మందార పువ్వు విసిరారు. ఎస్. సో అది నేను సరిగ్గా వేసింది ల్యాండ్ అవుతుందో లేదో అనే భయంగా ఉన్న సమయంలో, అంటే ఆ ప్రయత్నంలో వారే లేదు నాకు అందింది మీ మందారం, మన ఇద్దరం ఈ మందారం వెనకాల ఏమైనా చేయొచ్చు, అట్లాంటి ఏమైనా సందర్భాలు వస్తాయా ఇట్లా, అంటే మీకు రసవత్తరంగా కావాలన్నా కదా. యా, సో అందుకనే పోయేదే ఉంది నా మందారం అని నేను కూడా యా ఒక దారం వేసాను. ఆవిడ పట్టుకున్నారు, అలాగా పట్టుకొని నన్ను పై ఆధారం. ఎస్ ఎస్. సో అలాగా ఇంకా ఏ దారం లేని ఒక పతంగం ఎగిరినట్టు నేను బాగా రోడ్ల మీద, మైదానాల్లో, చెట్ల వెనకాల, తర్వాత గార్డెన్స్లో, ఇంట్లో గుళ్ళు గోపురాల్లో చాలా చోట్ల ఎగిరాను, ఎగరాల్సి వచ్చింది. అలాంటి సూత్రధారి మమ్మల్ని ఆడించాడు.